ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా, కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా, వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. దేవికాకి కాలేజ్ డేస్లో బ్లాక్ బెల్ట్ వచ్చిందని చెప్తే ఏమో అనుకున్నా. ఇప్పుడు చూస్తే నమ్మాల్సి వచ్చింది. ఏమైనా తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కపలమాలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు మెరయ అకల వేళల వేటకు వచ్చే లోకమగిపోగా, అక్కడి నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు ఒక్కగా కాలిక నాలుక తెచ్చుకు వచ్చే కాలమాగిపోగా, కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా వెసే నాగులు, కట్ల పాము చుట్ల పాము తెల్లంగా విషే నాగులు, అరగ పాము మల్ల పాము నీకైనా నీటి పాము, పుట్టల నాగులు తోడై వచ్చిందే హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. మండుతోంది కారుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగలు సెగరగిలను మూడే కాలం వచ్చింది, చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని వెళ్ళిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపాలు వచ్చింది. అంటే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగా, చలరేగే వేగం చూసి సెలయే అదిరిపోగా, చుట్టుకలే కోసి కోసి మెత్తుటేళ్లు పారిస్తుంది, లోకాలన్నీ భయంతోటి పలికిపోగా హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే రే రే. చేసిన సబద ముగియు వరకు రతన పేరు కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు, కదిలిస్తే భూమి అదురు, కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు, ముష్కర ముక్కలు 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 మూడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం. రే మర్యాదగా వదులు, తనకేమన్నా అయిందంటే ఇక్కడే చంపేస్తాను. మర్యాదగా వదిలిపెట్టు. మర్యాదగా మా కడ్డు రాకండి. ఆడపిల్లని కూడా చూడం, ఇక్కడ నిర్దాక్షిణంగా చంపేస్తా. వద్దు, మర్యాదగా నా దారికి అడ్డు రాకండి. అత్తయ్య
అమ్మవారి నగలు తీసుకోండి. అన్నీ ఉన్నాయో లేవో జాగ్రత్తగా చెక్ చేయండి. అలాగే అమ్మా, పట్టుకోండి. ఈ వెధవల్ని ఇలా దెబ్బలు కొట్టి వదిలేకూడదు. జన్మలో మళ్ళీ అమ్మాయిల్ని ఏడిపించడం కానీ దొంగతనాలు చేయడం కానీ చెయ్యకుండా గట్టిగా బుద్ధెచ్చేలా చేయాలి. అవునా ఆంటీ? పోలీసులకి పట్టించి ఎముకలన్నీ విరగ్గొట్టేలా కొట్టించాలి. అమ్మా, దొంగల్ని పట్టుకొని అమ్మవారి నగల్ని కాపాడారు. చాలా సంతోషం. ఇలాంటి దుర్మార్గులు బయట తిరగకుండా పోలీసులకు పట్టిద్దాం. ఆగండి. వీళ్ళని పోలీసులు కొట్టే దెబ్బలు 2 రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ మళ్ళీ ఇలాంటి తప్పులు జన్మలో చెయ్యకుండా గుర్తుండేలా శిక్ష పడాలి. రేయ్, అందరూ మోకాళ్ళ మీద కూర్చోండి. కూర్చోండి. కీర్తి, రమ్య, దీప, ఇప్పుడు మీ ముగ్గురు వీళ్ళకిచ్చే పనిష్మెంట్ చూసి ఏ మగాడికైనా ఏ అమ్మాయిని ఏడిపించాలన్న ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. తప్పుడు పనులు చేస్తే పనిష్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూపించాలి. వీళ్ళని పోలీసులకు పట్టించండి. లేవండ్రా, లేండ్రా. దొంగతనం చేస్తా అర్రతనం చేసింది కాదు, చూసు కూర్చున్నారా? కమిషనర్ గారు, మీరు చాలా గొప్ప పని చేశారు. ఇంకా ఏ వెధవ కూడా అమ్మాయిల్ని ఏడిపించాలని గాని దొంగతనం చేయాలని గాని ఆలోచించాలంటే భయపడాలి. ప్రతి అమ్మాయి ధైర్యంగా తప్పుడు పని చేసే వాళ్ళ మీద తిరగబడితే అమ్మాయిల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగవు. మీరు చేసిన సాహసం చూస్తుంటే దేవి నవరాత్రుల సందర్భంగా సాక్షాత్తు అమ్మవారు దిగివచ్చి దుష్ట శిక్షణ చేసినట్టే అనిపించింది. ఉన్నత చదువులు చదివి కమిషనర్గా ఉండడమే కాకుండా బయట ప్రపంచంలో మృగాల మధ్యన ఎలా ధైర్యంగా నిలబడాలో మీరు చేసి చూపించారు. మన స్త్రీ జాతికే మీలాంటి స్త్రీ గొప్ప ఆదర్శంగా నిలబడుతుంది. జీవన తరంగాలు. కోర్టులో కేసు గెలవడం కష్టం, అందుకే నన్ను పిలిపించారు. అవునమ్మా, గెలవటం కుదరదు. అప్పుడు ఆయనకి విడాకులు రావు. అవును, రావు. అంటే ఆయనతో కలిసి బతకాలే. లేకపోతే తమాషానా? పెళ్ళంటే ఏమనుకుంటున్నారు? నిండు 100 ఏళ్ల పంట. 2 జీవితాలు కలిసి కాపురం చేయాలి. అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? ఎవరైనా తోడుగా వస్తారా? అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు. ఇప్పుడేమో నేను ఒక్కదాన్నే వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఇలా అంటున్నారు. అసలు ఇంత దూరం రాకుండానే నేనే చక్కదిద్దుకుంటానంటే మీరే పోలీసులు, కోర్టు కేసులు అని ఇంత దూరం తీసుకొచ్చారు. ఆఖరికి రేపటినాడు మళ్ళీ కలిసే బతకాలంటున్నారు. ఇంకోవైపు ఆయన డబ్బంతా ఖర్చయిపోవాలి, ఆస్తి పోవాలి,
మనశ్శాంతి కోల్పోవాలి, మీ ముందు ఓడిపోవాలంటున్నారు. తరువాత కోర్టు ఆయన నాతో కలిసి బతుకమని చెప్తే నేను ఆయనతో ఉండాలి. ఇదెలా కుదురుతుంది నాన్న? మీ ఉద్దేశం ఏంటంటే ఆయన మనతో ఉంటే బాగుండాలి, లేకపోతే నాశనం అయిపోవాలి, అంతే కదా? అలా ఒకరిని మనం కోపం తీరే వరకు కాల్చుకు తిని చివరికి అతనితోనే కలిసి బతకడం సాధ్యమవుతుందా? ఇంత జరిగాక మనశ్శాంతిగా కాపురం చేయగలనా? అమ్మా, నువ్వు ఊరికే వాదించకమ్మా. నీ అంత తెలివి మాకు లేదు. అది కాదే, అతడికి నువ్వేం చెప్పొచ్చో? కేసు ఇంకా పొడిగించొద్దన్నారు. అలానేసరికి కలిసిందామని అంటారేమో అని ఆశపడ్డాను. కానీ ఆయన నన్ను విడాకులు కొప్పించి కేసు త్వరగా క్లోజ్ చేయించుకోవాలనుకుంటున్నారు. నువ్వు దానికి ఒప్పుకున్నావా? అవును. ఇంకేముందే, అంతా అయిపోయినట్టే. పెళ్లి, సంసారం ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడో ముగిసిపోయే. ఇంత జరిగాక ఇంకా మా కాపురం నిలబడుతుందా? అది కష్టం. ఈ నిష్ఠూరాన్ని చెప్పించడానికి కోర్టు కేసు ఒక దారంతే. అంతా అయిపోయిందమ్మా. చూడమ్మా, ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదు. దీనివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అతడు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకొక దాంతో కాపురం చేస్తాడు. కానీ నీ పరిస్థితి ఏంటి? కేవలం ఆయనకేనా విడుదల? నాకు లేదా విడుదల? నేను బతకలేనా? తనంటే మగవాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నీకెక్కడవుతుంది? చూడమ్మా, నువ్వంతగా చదువుకోలేదు, ఉద్యోగం రాదు, ఇంట్లో ఉండి కాలం గడిపేయాలి. అంటే నేను దేనికి పనికిరాను, నేను ఒక మూలన పడుండాలి. అలా జరిగితే నేను బతుకున్నంతకాలం అతడిని నాశనం చేయడానికే బతకాలి. ఎవరిను నాశనం చేయడానికి బతకాలా నేను? అందుకు ఉన్న ఆస్తినంతా కరిగించుకుంటూ పోవాలా? దానికి వల్ల ఎవరికి సుఖం, ఎవరికి లాభమమ్మా? ఆయన ఇంత జరిగాక కలిసి ఎలా కాపురం చేస్తాం చెప్పండి? నన్నేమో విడాకులు ఇస్తానంటే తప్పు అంటున్నారు. కానీ మీరు ఆయన్ని కోర్టు చుట్టూ తిప్పి తిప్పి ఆలసిపోయేలా చేయొచ్చు. ఇలా చేశాక మా కాపురం నిలబడుతుందా? కష్టం నాన్న. ఈ కేసు, చట్టం ఇవన్నీ వేస్ట్ కదా. నాకు ఆ జీవితం వద్దు. తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుంది. ఇప్పుడైతే సంతకం చేసొస్తాను. నేను బతికిన బతుక్కి, అన్యాయంగా సంపాదించిన ఆస్తికి ఆ దేవుడు వేసిన శిక్ష ఇది. నువ్వు పుట్టింట్లో కూర్చుని ఏడుస్తుంటే ఆ బాధ చూస్తూ నేను జీవితాంతం కుమిలిపోవాలని రాసి పెట్టుందేమో. అంతా నా ప్రాప్తం. ఓన్లీ 2 months ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. దానికే మీరు దేవికాకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు రావాల్సిన డబ్బు వెనక్కి రావడం ముఖ్యం. అందుకు ఎవరి దగ్గరికి వెళ్తే త్వరగా వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయినా నాకు ఒక మాట చెప్పాల్సింది కదా. చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా, రికవరీ అయ్యేదేమో. దేవికకు వెళ్ళి చెప్పడం మంచిదనిపించింది, అందుకే అక్కడికి వెళ్ళాను. అందుకోసమే వెళ్ళారా? దీపా, నువ్వు కాసేపు ఊరికే ఉండు. ఇదిగోండి సార్, 2 నెలల ఇన్స్టాల్మెంట్ చెక్. మా కంపెనీలో కొద్దిగా ప్రాబ్లం, శాలరీ సరిగా ఇవ్వడం లేదు, అందుకే కొంచెం లేట్ అయింది. థ్యాంక్స్. ఇకపైన ఇన్స్టాల్మెంట్స్ డిలే చేయకండి. ఖచ్చితంగా చేయం సార్. ఇందాక మీరేదో చెప్తున్నారు. ఏం లేదు సార్. దేవిక విషయంలో మీరేదో చెప్పబోయారు. అక్కడికి వెళ్తే అప్పు త్వరగా వసూలవుతుంది అన్నారు. అందుకు కాదు మీరు వెళ్ళింది. అందుకేనమ్మా, ఇంకేముంది.
ఇంటి డాక్యుమెంట్స్ మీ దగ్గరున్నాయని అప్పు కోసం షూరిటీగా పెట్టిన ఇంటిపై షేర్స్ డాక్యుమెంట్స్ రాసుకున్నారు. కాబట్టి ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవడం చాలా సింపుల్ అని ఆమెకు చెప్తే బాగుండేది. దేవికాకి ఎందుకలా చెప్పాలి? ఎందుకంటే ఆమె ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిల్లా హెడ్ కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా రైడ్ చేయొచ్చు. అందుకే ముందుగా తనను వెళ్లి కలిశారు. ఫ్యూచర్లో ఏదైనా సమస్య వస్తుందేమోనని తనకొక మాట చెప్పేసొచ్చారు. ఇల్లు స్వాధీనం చేసుకోవడానికొచ్చిన ఆ దేవిక మీ తప్పు లేదనుకోవాలి, అంతేనా? తెలివైందానువే. ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ చేయలేదు. చేస్తే నీ తెలివితేటలకు మంచి ఉద్యోగం వచ్చేదే. ఉద్యోగం పురుష లక్షణం, అందుకే ఆయన జాబ్ చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్గా ఉన్నాను. కానీ ప్రెజెంట్ ఆయనకి ఈ జాబ్ కూడా ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి. చెప్పండి. ఈయనకి ముందు ముందు హాఫ్ శాలరీనే రావచ్చు. కానీ అప్పు మాత్రం 2 చోట్ల ఉంది. ఇటు మీ దగ్గర, అటు బ్యాంకులో. నెల నెల 2 చోట్ల అప్పు కట్టాలంటే కష్టం. అందుకని ఒకటే చోట అప్పుంటే నెలకొకటే ఇన్స్టాల్మెంట్లో ఎలాగోలా కట్టగలుగుతాం. ఇక్కడ అక్కడంటే చాలా ఎక్కువ అవుతుంది. మీ దగ్గరున్న మా ఇంటి పత్రాల విలువ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం 70 నుండి 80 లక్షల వరకు ఉంటుంది. మా అత్తమ్మకి ఈయనొక్కడే కొడుకు. ఆస్తి ఏమున్నా ఈయనకే వస్తుంది. అలా అని అప్పు తీర్చమని కాదు, కానీ ఒకే చోట అప్పుంటే మంచిది. వద్దు, అమ్మ ఒప్పుకోదు. అందుకు మీ అమ్మ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం అప్పు ఇచ్చినప్పుడు రాసుకున్న డాక్యుమెంట్స్ చాలు. ఆయన అమ్మకు చెప్పకుండా ఎలా? చెబితే ఒప్పుకోదు. 2 చోట్ల అప్పుంటే మేనేజ్ చేయడం కష్టం. అప్పు మీద అప్పు, కొప్పు మీద కొప్పు, ఎప్పటికైనా బరువే. ఆవిడ చెప్పింది కూడా నిజమే. ఎలాగా అప్పు తీసుకుంటున్నారు కాబట్టి మీ అత్తమ్మకి చెప్పినా ఒకటే, చెప్పకున్నా ఒకటే. అమ్మకి తెలిస్తే ఎలా తెలుస్తుంది? అప్పు తీర్చకపోతే తెలుస్తుంది, తీరిస్తే ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మీ బ్యాంకు నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకురండి. దాన్ని బట్టి ఎంత అప్పు ఉందో తెలుసుకుని తర్వాత ఏం చేయాలో చేద్దాం. సరేనా? సరే అండి, స్టేట్మెంట్ తీసుకొని వస్తాం. వస్తామండి. మంచిది. మీరు వాడికి ఏం తక్కువ చేశారు? అన్నీ ఎక్కువే చేశాను, వరస్ట్గా. అందుకే వాడికి నేను వరస్ట్ ఫాదర్లా కనిపిస్తున్నాను. నువ్వేనే చెప్పు. ఏడాది మధ్యలో మార్చడం కష్టం. అయినా సరే వాడు హాస్టల్కి వెళ్తున్నాడు కదా, అందుకు అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పు. మొత్తానికైతే సీట్ వచ్చింది కదా. వాడు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే చాలు. ఎక్కడుంటే ఏంటి, మనకి వాడి భవిష్యత్తే ముఖ్యం. నేనేం తక్కువ చేశాను వాడికి? కొడుకంటే పోయాక తద్దినం పెట్టడానికా? కాదు, మనతో పాటు కలిసి ఉండాలి. వాడి సుఖం కోసం, సంతోషం కోసం మనం ఆహార నిశలు ఎలా కష్టపడుతున్నామో వాడికి తెలియాలి. అప్పుడే కదా రేపు మనం ముసలివాళ్ళం అయితే మనల్ని చూసుకోవాలనే ప్రేమ వాడికి కలుగుతుంది. ఇప్పుడు వదిలేసి వెళ్తే కొడుగ్గా వాడు, తండ్రిగా నేను ఏం ప్రేమను పంచుకున్నట్టు? ఇక్కడే ఉంటే మనసు పెట్టి చదవడం లేదు, మార్క్స్ తెచ్చుకోవడం లేదు. అలా అని తెలివిలేనోడేం కాదు. వయసుకు మించి మంచి మెచ్యూరిటీ ఉంది. వాడే ఎలా అలాగా బతికేస్తాడు. బతుకుతాడు, బాగా బతుకుతాడు, అది నాకు తెలుసు. కానీ వీడేం చేస్తున్నాడు? నువ్విచ్చే సుఖం వద్దు, నువ్వు వద్దని పోతున్నాడుగా. మీరేమైనా టీ కాఫీ తాగుతారా? పోనీ స్నాక్స్ తింటారా? భోజనం ఏమైనా చేస్తారా? అలసిపోయినట్టున్నారు, నిద్రపోతారేమో. అంటే ఉంటే తినాలి, లేకపోతే నిద్రపోవాలి.
కానీ ఇక్కడే మాట్లాడుతూ ఉండకూడదు. నేను ఇంట్లో నుంచి త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. నా మాటలు నీ కొడుకే కాదు, నీకు నచ్చట్లేదుగా? అయ్యో, అలా ఏం లేదు. తెలుసు నాకు. నిజం చెప్పు. నీకు హాస్టల్కి వెళ్ళే ఛాన్స్ వస్తే నువ్వు కూడా వెళ్ళిపోతావా? లేదండి, నేను వెళ్ళను. నాకు మీ గురించి తెలుసు. మీరు నా మీద ఎంత కోపంగా మాట్లాడినా నేను లేకపోతే మీరు ఉండలేరు. మీరు లేకపోతే నేను ఉండలేను. ఎందుకలా? త్యాగమా లేక నాపై జాలా? నేను ఒక రకమైన పిచ్చోణ్ణి. మీరెవరూ లేకపోతే ఇంకా పిచ్చోణ్ణి అయిపోతాను. ఇప్పుడు తాగుతున్నాను, వదిలేసి వెళ్ళిపోతే ఇంకా తాగుతాను. అయినా వెళ్ళిపోతానంటారా? వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు. 30 ఏళ్ళు ఒంటరిగానే బతికాను. చదువుకునే రోజుల్లో ఒక్కటే డ్రెస్, చిరిగిన లాగ్, అది కనిపించకుండా పెద్ద అంగి. ఏం చేయను? అప్పుడే బతికాను, ఇప్పుడు బతకలేనా? 2 స్థలాలు, ఇంత పెద్ద ఇల్లు, ఎంజాయ్ చేయడానికి డబ్బులున్నాయి. నేను బతికేస్తా. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఏమండి, అలా మాట్లాడకండి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? లేదు, నువ్వు నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళవో చెప్పు. కొడుకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నువ్వు వదిలి వెళ్ళవని గ్యారంటీ ఏంటి? నేను వెళ్ళనని చెప్తున్నాను కదండి. భోజనం చేసి పడుకోండి. సన్నీ, రానివ్వు. నువ్వు చెప్పు, ఎందుకు నువ్వు నన్ను వదిలి వెళ్ళవు? ఏ వెళ్ళడానికి నీ వాళ్ళంటూ ఎవ్వరు లేరా? నీకు దిక్కులేక ఇక్కడ ఉంటున్నావా? చెప్పు. లేకపోతే భర్తను వదిలి వెళ్ళడం తప్పు అనుకుంటున్నావా? నన్ను వదిలేసి కొడుకుతో వెళ్ళిపోతావు కదూ? మీకు ఎవరూ లేరు, అదే నిజం. కానీ మీరు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు. మరి నాకు అందరూ ఉన్నారు, కానీ చదువు లేదు, ఉద్యోగం లేదు. మీరు మగవారు, నేను ఆడదాన్ని. మా ఇంట్లో ఉన్న పరిస్థితిని నేను పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం తిరిగి వస్తేనే వాళ్లకు సంతోషం. అదే అక్కడే వాళ్లతో శాశ్వతంగా ఉండిపోతానంటే ఇది ఇంకెన్నాళ్ళ దరిద్రమో అనుకుంటారు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని పోషిస్తున్నాను కాబట్టే నేనంటే నీకు కృతజ్ఞత, అంతేనా? కాదండి, అదొక్కటే కాదు, గౌరవం కూడా. అబద్ధం చెప్తున్నావు నువ్వు, పిచ్చిదానా. నిజం చెప్పడానికి భయమా నేను కోప్పడతానని? కోపమేం లేదండి. మీకు ఎవరి మీద కోపం చూపించాలో తెలియక నా మీద కోపడతారని నాకు తెలుసు. మీకు చిన్నప్పుడు జరిగిన అవమానాలు మీ మనసులో నాటుకుపోయాయి. అందుకు మీకు మీరే ఈ లోకం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందని అనుకునేవారు. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాక మీకు మీరే గొప్పవాణ్ణి అనుకుంటున్నారు. మీరు గొప్పవారే, అలా అనుకోవడంలో తప్పేం లేదు. మీరు తెలివైనవారు. ఆవేశంలో ఒక్క మాటన్న మాత్రాన నేనెందుకు బాధపడతాను? సొంత మనిషి అనుకున్నప్పుడే కదా అలా మాట్లాడేది. చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇంత బాగా మాట్లాడతావని తెలీదు. తెలివైన దానివే. ఆ తర్వాత చెప్పు. అమ్మా, నేను సన్నీని. అరే, ఎక్కడున్నావురా? త్వరగా ఇంటికి రా. నీకోసం తినకుండా వెయిట్ చేస్తున్నా. నాన్న ఇంకా ఎక్కడికి వెళ్ళలేదమ్మా? లేదు. ఎందుకు? నేను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. హాస్టల్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు. నేను ఇక్కడే తింటాను, మీరు తినేసి పడుకోండి. అరే, హలో హలో సన్నీ.
వాడు రాడు. నేను ఇంట్లోనే ఉన్నాను కదా. వాడికి చెప్పు పెట్టి పుట్టాలని. బోర్డింగ్ హాస్టల్, కాలేజ్ ఫీజు అంతా కలిపి 1,00,000 పైన అయిందని. కొడుకని ప్రేమతో ఇన్ని చేస్తున్నా వాడికి కొద్దిగైనా నా మీద ప్రేమ లేదు. శత్రువుని చూసినట్టు చూస్తున్నాడు. వీళ్లకు ఇలా తెలీదు. కడుపు నిండిన తెలివితేటలేవై. అదే కడుపు కాలితే కారణాలు అడగకుండా తినేస్తారు. అప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావు. తండ్రిని వదిలి వెళ్తున్నాడు కొడుకు. ఎందుకంటే నేను మంచివాణ్ణి కాదు అని. అవును, నేను మంచివాణ్ణి కాదు, వర్స్ట్గాణ్ణి. నువ్వు ఓ మాట విను. కొడుకు ఇక చేజారినట్టే. పుత్రశోకం లైఫ్ లాంగ్ బాధ పెడుతూనే ఉంటుంది. మీతో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంత సిల్లీగా మాట్లాడుతున్నావు? లేదు, సీరియస్గానే మాట్లాడుతున్నాను. పెళ్లి ఆగిపోయిందని షాక్లో అలా మాట్లాడుతున్నావా? కాదు, దాని గురించి వదిలేయండి. మీ ప్రపోజల్ గురించి చెప్పండి. నేను ఇచ్చిన ఆఫర్ గురించి నీకు చెప్తాను. ఒకసారి పెళ్లి ఆగిపోయాక ఇంకో సంబంధం కుదరాలంటే కష్టం. పీటల వరకు వచ్చిన పెళ్లి ఎందుకు ఆగిపోయిందని గుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకు తింటారు. కాబట్టి నీ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేది విను. చెప్పండి. మీ నాన్నతో చెప్పాను పెళ్లి సింపుల్గా చేయండి అని. సరే. మీ ఇంటి మీద మహేష్ అప్పు తీసుకున్నాడంట కదా, అది నేను తీరుస్తాను. తర్వాత నీ పేరుతో నెలకి 50,000 రెంటు, ఇన్కమ్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. సరే. ఇక మిగిలింది నువ్వే చెప్పాలి. మా అమ్మ నాకు ముఖ్యం. తనను వదిలి రావడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. పెళ్ళయ్యాక అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. తనకి కొద్దిగా సపోర్ట్ కావాలి. అయితే తను కూడా నీతో పాటే ఉండమని చెప్పు. వద్దు, నాన్న ఒక్కరైపోతారు. అమ్మని నాన్నతో పాటే ఉండనివ్వండి. నాకు ఇంటికి వెళ్ళాలనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చే ఫ్రీడమ్ కావాలి. సరే, నీ ఇష్టం. నాన్న పైన కంప్లైంట్స్ ఉన్నాయి. ఇకపై కోర్టు విచారణని చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దాని గురించి నేను చూసుకుంటాను. ఇంకో 2-3 స్మాల్ డౌట్స్ ఉన్నాయి. నేను అడుగుతాను, మీరు ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పాలి. అలాగే, అడుగమ్మా. నిరూప్ కాలేజ్ నుంచి మధ్యలో పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఏమైనా మీకు తెలుసా? నేను అడగలేదమ్మా. ఒకవేళ అడిగినా వాడు నిజం చెప్తాడని నాకు నమ్మకం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఉన్నది ఒకగానొక కొడుకు, తిరిగొచ్చాడు. అదే చాలనుకున్నా. ఇంకా ఆరా తీసి మళ్ళీ వాణ్ణి బాధ పెట్టడం ఎందుకని. అక్కడ ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే? అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పేవాడు. మీరు కన్న తండ్రి కాబట్టి మీకు ఆ మాత్రం నమ్మకం ఉంటుంది. నాకుండదు కదా. అలా చేసుంటే ఆ అమ్మ ఇప్పటికే ఇల్లు వెతుక్కుంటూ వచ్చేది. కానీ ఇంతవరకు రాలేదు కదా. రాలేదు. సరే, ఇంత ఆస్తుంది. ఇక ముందు ఎవరైనా వస్తే, పెళ్ళై పిల్లలుంటే చట్ట ప్రకారం ఆస్తి వాళ్లకు చెందుతుంది. నాకేదీ ఉండదు కదా. నేనంత దూరం ఆలోచించలేదమ్మా. పెళ్లి చేసుకుంటుంది నేను. నా లైఫ్ కాబట్టి నేను ఆ మాత్రం ఆలోచించాలి కదా. ఈరోజు పెళ్ళవుతుంది, మరుసటి రోజే ఇంకొకరొచ్చి నేనే తన భార్యనని ప్రూఫ్స్తో సహా వచ్చి కూర్చుంటే నష్టపోయేది నేను. పోనీ అలాంటిదేం లేదని అనుకుంటే, మీ కొడుకున్న రెప్యుటేషన్ చూస్తే నన్ను ఏ అర్ధరాత్రుల్లో వదిలేసి వెళ్ళిపోవడనే గ్యారెంటీ ఏంటి? దానికోసం ఏం చేయాలో చెప్పు. నాకు నెలకి 50,000 రూపాయల రెంట్ వచ్చేలా చేస్తానని చెప్పారు కదా, ఆ ప్రాపర్టీ నా పేరు మీద రాయండి. సరే. దీని గురించి నిరూప్కి చెప్పాలి. సరే అమ్మా. అమ్మ చెప్పింది, నీకేదనిపిస్తే చెయ్యి. చదువుకోవడమా లేక పెళ్ళా అని. అయితే ఇంకా అమ్మకి ట్రబుల్ ఇవ్వలేను. తను చాలా విసిగిపోయింది. కనీసం ఇకనైనా అమ్మ సంతోషంగా ఉండాలి. అందుకే పెళ్లికి రెడీ అయ్యాను.
అయితే ఈ విషయం గురించి మీరు ముందు మాట్లాడకండి, నేను మాట్లాడతాను. సరే అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతాను. అమ్మా, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. నేను నా భార్యని కిరోసిన్ పోసి చంపానని నా మీద ఆరోపణ ఉంది. అది నిజమో అబద్ధమో దాని గురించి వదిలే. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడంటే నాకు చాలా ఇష్టం. కోడలుగా నువ్వొస్తే నిన్ను చాలా బాగా చూసుకుంటాను. వీలైతే ఒక నిజం చెప్తారా? అడుగుతాను. అడగమ్మా, చెప్తాను. మీ భార్యని కిరోసిన్ పోసి చంపడం నిజమా? కాదు, తనే కిరోసిన్ పోసుకొని చనిపోయింది. అయితే మీరేం చేయలేదంటారు? నేనేం చేయలేదు. సరే, నేను వెళ్తున్నాను. మా అమ్మతో మాట్లాడతాను. సరే అమ్మా. మేడం పిజ్జా, పిజ్జా డెలివరీ మేడం. మేడం పిజ్జా డెలివరీ. మేడం పిజ్జా. మేడం పెన్ డ్రైవ్. డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసావా సంతోష్? చేశాను మేడం. ఆ నీలకంఠం బ్లాక్ మనీని ఒక ఎన్జిఓ సంస్థలో పెట్టాడు మేడం. అన్ని డీటెయిల్స్ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి మేడం. దేవిక, హే, పిజ్జా నా కోసమా? ఇవ్వు. ఓ సారీ దేవిక, ఫోన్ స్లిప్ అయి పడబోతుంటే పట్టుకునే కంగారులో ఇలా అయింది. ఇట్స్ ఓకే. మీకోసమే పిజ్జా తెప్పించాను. వెళ్ళండి, చల్లారిపోక ముందే తినండి. వావ్, థ్యాంక్ యూ. డేటా మొత్తం క్రాష్ అయిపోయింది. కష్టపడి కలెక్ట్ చేసిన డేటా అంతా పోయింది. దేవికా, త్వరగా రా, పిజ్జా చల్లారిపోతుంది. నా దగ్గరున్న డేటా క్రాష్ అయిన ప్రతిసారి కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే కళ్యాణ్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందని ముందే తెలిసి ఇలా చేస్తున్నాడా? జీవన తరంగాలు
నీ కేసును ఆయనకు అప్పచెబుదాం. దానికి అయ్యే ఖర్చు నేను చూసుకుంటా. మీరు మాత్రం ఆ కాలేజీ కన్స్ట్రక్షన్కి వచ్చే మెటీరియల్, రాళ్ళు, కథా కమ్మామిషు ఆ వివరాలు వివరంగా రాసుకోండి. నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మీరు 4 రాళ్ళు వెనకేసుకున్నట్టు ఉంటుంది. సరేనా? బయలుదేరండి. వస్తాను సార్. ఏమయ్యా జోజో, కరెక్ట్గా చెప్పానా? ఈ టైంకి రావాల్సింది కదా, ఇంకా రాలేదేంటి? హాయ్. హాయ్ కళ్యాణ్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? డైలీ ఈ టైంకి మసాజ్ చేయడానికి నర్స్ వచ్చేది కదా, తనింకా రాలేదేంటా అని చూస్తున్నాను. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. తన కోసం మీరెదురు చూడవేంటి? తన మసాజ్తో నా హ్యాండ్ పెయిన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకో 2 రోజులు ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. తన నెంబర్ ఉంటే ఇవ్వు దేవిక, వస్తుందో లేదో కాల్ చేసి కనుక్కుంటాను. అక్కర్లేదు. తను చేయించే ఎక్సర్సైజులు మీతో నేను చేయిస్తాను. నాతో రండి. అది కాదు దేవిక, తను వస్తుంది కదా, మళ్ళీ నువ్వు నీ పని వదులుకుని చేయడం ఎందుకు? ముందు మీరు రండి. పదండి, ముందు పదండి. పదండి. తను వస్తుంది కదా, రండి. అది కాదు దేవిక. పదండి. దేవిక, కిచెన్లో ఎక్సర్సైజ్లు కూడా చేస్తారా దేవిక? చేస్తారు. చేస్తారా? ఆ వాటర్ బాటిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ముద్దగా కలపండి. కలిపితే ఎక్సర్సైజ్ అవుతుందా? కలిపితే అవ్వదు కళ్యాణ్జీ. పిండి కలిపాక చపాతీ ముద్దలు చేసి ఆ తర్వాత చపాతీలు చేసే ప్రాసెస్లో ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే మనకి టిఫిన్ కూడా రెడీ అవుతుంది. జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తమంటే ఎత్తుతాను, కానీ ఇలాంటి హోమ్ జిమ్ ఎక్సర్సైజ్లు నా వల్ల కాదు. ష్యూర్గా మీ వల్ల అవ్వదా? చపాతీలను అడ్డం పెట్టుకుని నాతో వంట చేయించాలన్న మాస్టర్ ప్లాన్ వేసావు కదా కమిషనర్, అది వర్కౌట్ అవ్వదు. నా కోసం చెయ్యరా? భార్య ఇంత పద్ధతిగా అడిగితే కాదనే భర్త ఈ లోకంలో ఉంటాడా దేవిక? స్టార్ట్ చేయనా? ఇంకొంచెం వేయండి. ఇలాంటి టెక్నిక్స్ తెలియక ఢిల్లీలో రోజు జిమ్లకి పరిగెత్తేవాణ్ణి. ఇప్పుడు హింట్ ఇచ్చావు కదా, ఇక చూడు కండలు పెంచేస్తాను. అయ్యో, అయితే వద్దులేండి. ఇలాంటి స్పీడ్ బ్రేక్లు నన్ను ఆపలేవు దేవిక. హలో, వాటిని గుండ్రంగా బాల్స్ లా చేసుకోవాలి. అర్థమైందా? యా, డన్.
మాస్టరు, వాటిని దీని మీద ఒత్తితే చపాతీ వస్తుంది. ఓ ఉఫ్, ఓకే. కళ్యాణ్జీ, చపాతీ షేప్ అందమైన చందమామలాగా గుండ్రంగా ఉండాలి. అలా ఉంటేనే నేను తింటాను, ఎలా అయితే నేను తినను. అయ్యో, అలా అనకండి కమిషనర్ గారు, మీరు కోరినట్టే చేస్తాను. ఒకసారి రౌండ్గా చేస్తాను దేవిక, షూర్. నువ్వు అలాగే చూస్తూ ఉండు. తొందరగా చెయ్యండి. మీరు ఇలా చేస్తుంటే ఈరోజు టిఫిన్ క్యాన్సిల్ అనిపిస్తుంది. ఎంత మాట అన్నావు దేవిక. ఇప్పుడు చూడు. చూసావా, చంద్రుడి కన్నా రౌండ్గా ఎలా చేశాను? సరే సరే, మిగతావి కూడా చేయండి. ఓకే, అలాగే చేస్తాను. ఇక చాలు, చపాతీలు కాల్చాలి, రండి. జీవన తరంగాలు. అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నాకిలా జరగడంతో తట్టుకోలేకపోతుంది. అందుకే నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని తనకు తెలియాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగనివ్వు, వద్దని చెప్పకు. వయసుకొచ్చిన అబ్బాయినే స్నేహితుల్లా చూడాలి అని. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి చెడామడా వాయిస్తారు కదా, సేమ్ అలాంటి ఫ్రెండ్లీ ఫాదర్ మీరు. అవును, ఎందుకంటే నా కొడుకు ఫ్యూచర్ కోసమే ఏం చేసినా నిన్ను నా భుజాల మీద ఎత్తుకుని పెంచానురా. ఏమేమి కావాలో అడిగి మరీ కొనిచ్చాను. మంచి మార్కులు వచ్చినప్పుడు నా కొడుకని మురిసిపోయాను. ఒకే ఒక్కసారి తక్కువ మార్కులు వచ్చాయి, అప్పుడు బెల్ట్తో కొట్టారు. నాన్నంటే భయం, అదొక్కటే గుర్తుంది మీరంటే. తప్పు చేసినప్పుడు దండించడం, ఒప్పు చేసినప్పుడు మెచ్చుకోవటం తండ్రిగా నా బాధ్యత. ఏంటి, ఫాదర్ అంటే ఇలానే పనిష్ చేయాలని ఎక్కడైనా రూల్ ఉందా? సిస్టంలో ఏమైనా రాశారా? మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అలా బిహేవ్ చేసేవారంతే. అందుకే
మీరు ఇంట్లోకి రాగానే నాలో ఒక టెన్షన్. మీరు రావడం కంటే కొన్ని నిమిషాల ముందు వరకు అమ్మతో బాగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండేవాణ్ణి. మీరు రాగానే అవన్నీ మాయం. నాలో ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్. అదే ఎందుకు? అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మకు కూడా మీరంటే భయమే కాబట్టి అమ్మ ముఖంలో అన్ని ఎమోషన్స్ స్ట్రక్ అయిపోయి మీరు వస్తున్నారని తెలిసి బొమ్మలా ఉండిపోయేది. అలాంటి సిచ్యువేషన్లో అమ్మ నాకు ధైర్యం చెప్పలేదు కాబట్టి నేను కూడా అమ్మలాగే భయం భయంగా గడిపేవాణ్ణి. అది తలుచుకుంటుంటే ఎంత వర్స్ట్గా అనిపిస్తుందో తెలుసా? భార్యాభర్తలన్న తర్వాత ఒకరి మీద ఒకరికి కోపాలు సహజం. ఒక్కోసారి గొడవ పడచ్చు. అలా అనుకుంటే మీరోసారి అమ్మోసారి గొడవ పడితే రొటీన్ అనుకోవచ్చు. కానీ ప్రతిసారి మీరేం గొడవ చేస్తారో ఏది తప్పంటారో తెలియక అమ్మ ఎంత నరకం అనుభవించేదో. మీరు నడిచే దారిలో ఏదైనా అడ్డుగా ఉంటే అది కాలికి తగిలితే మళ్ళీ ఎక్కడ గొడవ పెడతారో అని చెప్పి తీసి పక్కకు నెట్టేది. మీరొచ్చే దారి క్లియర్ చేసి ట్రాఫిక్ పోలీసులో పనిచేసేది అమ్మ. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ నీట్గా పెడితే కూడా అందుకు నేనంటే భయంతోనే చేసిందంటే నేనేం చేయాలరా? తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలు పట్టించుకోవడం పట్టించుకోకపోవడం పిల్లల మనస్తత్వాలపై ఆధారపడి ఉంటాయిరా. కానీ నువ్వేంట్రా ఇలా ప్రతిదీ నా వల్లే అంటున్నావు? మీ వల్లే నేను టార్చర్ ఫీల్ అయ్యాను అనేసరికి ఇలా మాట్లాడుతున్నారు. అమ్మ మీ మాటలను దెబ్బలను భరిస్తుంది. మీకు తిరిగి చెప్పలేదు, నేను చెప్తున్నాను. అది పట్టించుకోకుండా మీరు పెట్టింది తిని అడిగినవి కొనిస్తున్నారని చెప్పి హ్యాపీగా ఉండటానికి నేనేమన్నా రోబోనా మనిషినా? అమ్మ కోసం నేను ఎమోషనల్ కాకూడదా? మీకంటే ఎవ్వరూ లేరు, కానీ నేను మీలా కాదు. సరే, నాకు ఎవ్వరూ లేరు, అందుకే నీ మీద ఎక్కువ కేర్ తీసుకున్నాను. కానీ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. ఎందుకు వెళ్తున్నావు చెప్పు? అమ్మంటే ఒంటరిది, పెద్దగా చదువుకోలేదు. మీరేం చేసినా పడుండాలి కాబట్టి ఉంటుంది. మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా చూస్తూ ఉండాలా? కానీ నేనెందుకు భరించాలి? ఇప్పుడు ఎదిరించి మాట్లాడుతున్నావు కదా. ఎదిరించడం బెదిరించడం అంటే ఇది కాదు. మీరు అమ్మని భయపెడతారు చూడండి, అది. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ కాకుండా అంత ఇన్కమ్ వచ్చే హోదా లేకపోతే మీ మీద అమ్మ కూడా తిరగబడేది. కానీ తనకు ఛాన్స్ లేకుండా పోయింది. అమ్మ మీ డబ్బు కోసం కాదు, కుటుంబం మర్యాద పోవద్దని ఆగుతుంది. కానీ నాకెందుకు ఇవన్నీ? తెలివైన వాడివే, నీకు అమ్మంటే ఇష్టం. కానీ ఈ నాన్న నీకు శత్రువులా కనిపిస్తున్నాడు. నేను బీటెక్లో డిస్టింక్షన్ తెచ్చుకున్నాను, ఇంత పెద్ద ఇంజనీర్గా పేరు తెచ్చుకున్నాను. ఒక్క షర్టు చిరిగిన లాగు, అతి పేదరికం నుంచి ఈ స్థాయికి చేరాను. ఇంత సంపాదించాక దాన్ని అనుభవించాలనే కోరిక చచ్చిపోయింది. ఇదంతా నీకే. అలాంటప్పుడు నన్ను కూడా నువ్వు ఇష్టపడాలి కదా. ఏంటి, మీ ఇన్కమ్ చూసి మిమ్మల్ని ఇష్టపడాలా? మీరెలా బిహేవ్ చేసినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలా, అఫెక్షన్ చూపియాలా? నాకేం అక్కర్లేదు. రే, మొదట్లో నా దగ్గర డబ్బులుండేవి కాదు, ఇప్పుడున్నాయి. అవి అమ్మకి వద్దు, నాకు వద్దు, మీరే ఉంచుకోండి. తెలివైన వాడివి, నాకంటే చాలా తెలివైన వాడివి. నేనే తెలుసుకోలేదు. అమ్మంటే గౌరవం లేదు, నేనంటే ఇష్టం కూడా లేదు. మీరు మా కోసం టైం స్పెండ్ చేయరు. అలాంటప్పుడు నేను మీతో ఎందుకు ఉండాలి? అందుకే హాస్టల్కి వెళ్తున్నావా? వద్దు, ఇక్కడే ఉండు. ఇక నుంచి నీకు ఏది ఇష్టమో అదే చదువు. నీకెలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు. వద్దు నాన్న, పెద్దయిన తర్వాత ఫ్రెండ్లా ఉండాలి అన్నావు. కానీ మీకు ఫ్రెండ్షిప్ చేసే నేచరే లేదు. మీరు యజమాని, నేను మీ వర్కర్. ఈక్వాలిటీ లేదు. నాకు ఫ్రీడమ్ కావాలి, అందుకే నేను హాస్టల్కి వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్ళినా నా కొడుకువి. నీ రూపంలో నేనుంటాను. ఇప్పటికైనా ఎప్పటికైనా. నాన్న చనిపోతే తన కొడుకు రూపంలో బతికుంటాడు. అది యూనివర్సల్ ట్రూత్. అంతా ట్రాష్. నా ఐడెంటిటీని దాచేసి మీ ఐడెంటిటీకి సింబాలిక్గా ఉండాలి.
మరీ ఇంత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు నాన్న. నా చైల్డ్హుడ్ అంతా మీ మార్కే కనిపించాలని చూశారు. లాస్ట్కు నాకు చైల్డ్హుడ్లో స్వీట్ మెమరీస్ లేకుండా చేశారు. ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నా అది మీ ఐడెంటిటీనే అంటున్నారు. చిన్నప్పటి నుంచి నేను చేసే పనుల్లో ఆఖరికి బయట నుంచి వచ్చిన అమ్మలో కూడా మీరే కనిపించాలనే మెంటాలిటీతోనే మమ్మల్ని టార్చర్ చేసేవారు కదా. అది కాదురా, మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వు దారి తప్పొద్దని, క్రమశిక్షణ కోసం అలా చూసుకునేవాడినని అనుకోవచ్చుగా. నేనంటే నాకు తోచిన విధంగా బతికాను వరస్ట్గా. నేను చూపించుకోవడానికి, నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అందుకే అలా బిహేవ్ చేసేవాణ్ణి. నేను ఎంత చెప్పినా కూడా కన్విన్స్ అయ్యేలా లేవు. నా కొడుకుగా నిన్ను ఈ సొసైటీ గుర్తించడం నీకిష్టం లేదు కదూ. నేను లేని చోట నీకిష్టం అంటున్నావు, అక్కడే ఫ్రీడమ్ ఉంటుందంటున్నావు. కానీ అక్కడికి వెళ్ళా కూడా ఈ నాన్నని మర్చిపోకు. నీకు ఫ్రెండ్లా అన్ని అవసరాలు తీర్చేందుకు నేనున్నాను. ఏది కావాలన్నా నన్నడుగు. మీ అమ్మకి చెప్పినా సరే. నేను నాన్ననున్నానని గుర్తుపెట్టుకో. నువ్వవునన్నా కాదన్నా పెరిగిన కొడుకులో నాన్న ఉంటాడని, ఒకవేళ తండ్రి చనిపోతే అతడి జ్ఞాపకాలన్నీ కొడుకు రూపంలో బతికే ఉంటాయి.